ఆమె పేరు దివ్య. పేరుకు తగ్గట్టే ఆమె ఆలోచన కూడా దివ్యమైంది. పుట్టిన బిడ్డకే కాదు, చనుబాలకు వీళ్లేక అల్లాడిపోతున్న చిన్నారులకు అవకాశం ఉన్నంత మేరలో తల్లిపాలు అందించాలనే పెద్ద మనసు ఆమెది. అందుకే తన బిడ్డకు ఇవ్వగా మిగిలిపోయిన వాటిని జాగ్రత్తగా భద్రపరిచింది. ఒకేసారి 25 ప్యాకెట్లను బెజవాడలోని మదర్ మిల్క్ బ్యాంకుకి అందించి మాతృమూర్తుల మన్ననలు పొందుతోంది. అమ్మతనం గురించి ఎంత వర్ణించినా తక్కువే. నవమాసాలు మోసి నవజాత శిశువుకు జన్మనిచ్చిన తల్లులు పుట్టిన పిల్లల్ని చూడగానే పురిటి నెప్పులను క్షణాల్లో మర్చిపోతారు. అలాంటి వారు పిల్లలకివ్వడానికి పాలు రాకపోతే పడే ఆవేదన వర్ణనాతీతం. తన బిడ్డకు పాలు ఎవరిస్తారనే సందేహంలో ఉంటారు. వారికి భరోసాగా నిలుస్తోంది మాతృమూర్తి. తన బిడ్డకు సరిపోగా మిగిలిన పాలను మదర్ మిల్క్ బ్యాంకుకు అందిస్తూ ఔదార్యం చాటుతోంది. ఈమె పేరు తేతలి దివ్య. సొంతూరు విజయవాడ. నెక్స్ట్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నిర్వహిస్తోన్న ఆక్వా కంపెనీకి మార్కెటింగ్ హెడ్ గా పనిచేస్తోంది. భర్త జయేంద్ర కశ్యప్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. 2 నెలల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది దివ్య. నెల రోజుల కిందట విజయవాడలో సినీ నటుడు మహేష్ బాబు సతీమణి నమ్రత ఆంధ్ర ఆసుపత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్ ప్రారంభించడం ప్రసార మాధ్యమాల్లో చూసింది. తను మదర్ మిల్క్ బ్యాంకుకి తోడ్పడాలని అనుకుంది. బేసిక్లీ ఏంటంటే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్కి కానీ ఎన్ఐసీలో బేబీస్ కానీ అండర్ వెయిట్తో పుడతారండి. సో అట్లా ఉన్నప్పుడు మదర్ మిల్క్ తీస్తారు, ఇలా మిల్క్ బ్యాంక్స్ అని ఉంటాయని కొంచెం నాకు అడిషనల్ సప్లై అయ్యాక ఏం చేయొచ్చు దీన్ని చూస్తూ ఉన్నాము. సో అది చూసినప్పుడు ఇట్లా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మేము అప్రోచ్ అయ్యి ఆంధ్ర హాస్పిటల్ దగ్గర మనం రీసెంట్గా ఓపెన్ చేశారని తెలిసింది. సో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళనే ఎట్లా ఉంది బ్యాంక్ ఏంటి, వాళ్ళు ఏం ప్రొసీజర్స్ ఉంటాయో అన్నీ కనుక్కున్నాము. అందరూ యూజువలీ నేను ఎవరితో మాట్లాడినా గమ్మని అందరూ భయపడేది ఏంటంటే తక్కువ క్వాంటిటీస్ ఏమి ఇస్తాము, తక్కువ క్వాంటిటీస్ వస్తాయి, దాన్ని ఏమి ఇస్తాం, అదే దాని బదులు పడేయడం బెటర్లే అనుకుంటారు. అట్లీస్ట్ ఒక 30 ml వచ్చిందంటే ఒక ఫీడ్కైనా ఒక బేబీకైనా హెల్ప్ అవుతుంది. మీరు ఎంత తక్కువ ఇచ్చినా కూడా బ్యాంక్స్ వాళ్ళు తీసుకుంటున్నారు, మినిమం అమౌంట్స్ ఏం లేవని వాళ్ళే చెప్తున్నారు. చిన్నతనం నుంచి దివ్యకు సామాజిక సేవా కార్యక్రమాలంటే ఆసక్తి. అలా మదర్ మిల్క్ బ్యాంకు కార్యకలాపాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది. మిల్క్ బ్యాంకుకి తల్లిపాలు ఇవ్వాలని భావించింది. పాప జన్మించిన నెల రోజుల తర్వాత నుంచి బిడ్డకు సరిపోగా మిగిలిన పాలు జాగ్రత్తగా భద్రపరచడం మొదలుపెట్టింది. తగు జాగ్రత్తలు తీసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో భద్రపరిచింది. 25 ప్యాకెట్లు అయిన వెంటనే ఆంధ్ర హాస్పిటల్లోని మదర్ మిల్క్ బ్యాంకుకు అందజేసింది. సో ఇలా ప్యాకెట్స్ తీసుకుని ఎప్పుడైనా మీకు మిల్క్ పాపకు సరిపడా వచ్చాక ఎక్స్ట్రా స్టోర్ చేసుకోండి అని చెప్తే ప్యాకెట్స్ పర్చేస్ చేసి స్టోర్ చేయడం స్టార్ట్ చేసాం. సో బయట మిల్క్ తీయగానే అయితే ఒక 4 hours వరకు బయట పెట్టచ్చు రూమ్ టెంపరేచర్స్లో అయితే అని. అదే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 days వరకు పెట్టుకోవచ్చు అని. అదే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 months వరకు పెట్టుకోవచ్చు, ఐడియల్గా 4 to 6 months వరకు పెట్టుకోవచ్చు అని చెప్పారు. నేనేంటంటే వచ్చి ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది నా డెలివరీకి. నేను మంత్ ఎండ్కి వెళ్ళిపోతున్నాను. సో 3 months అయిపోతుంది. సో షెల్ఫ్ లైఫ్ ఉన్నప్పుడు ఇస్తేనే నలుగురికి పనికొస్తాయి. మా పాపకు ఆల్రెడీ కావాల్సినవి నేను పక్కన పెట్టుకుని, అంటే ఎజ్యూమ్ అంటే మనకు తెలుస్తుంది కదండి 2 monthsలో ఫీడింగ్ అన్నీ తెలుస్తాయి కదా. అడిషనల్గా ఏవైతే మిగిలాయో అవన్నీ ప్యాకెట్స్లో స్టోర్ చేసామన్నమాట. సో 4 months to 6 months షెల్ఫ్ లైఫ్ అన్నారు. నేను ఇచ్చిన క్వాంటిటీస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే తక్కువ క్వాంటిటీసే. చాలామంది ఇంకా ఎక్కువ క్వాంటిటీస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే నలుగురికి తెలిస్తే ఆల్రెడీ మిల్క్ వస్తున్న వాళ్ళు వేస్ట్ చేయకుండా ఉంటారని ఒక ఇది అంతే. ఈరోజు మాట్లాడుతుంది కూడా ఒక రీజన్తోనే. నేను ఇనీషియల్గా ఈ 1.5 monthsలో ఇచ్చింది మాక్సిమం 6 to 7 liters ఇచ్చుంటానండి. కమింగ్ డేస్లో ఇంకా పెరుగుతుంది అది పాప దాన్ని బట్టి. సురక్షితంగా భద్రపరిచిన పాలను 4 నెలల వరకు వినియోగించవచ్చు. ఒక్కో ప్యాకెట్ 250 ml చొప్పున మొత్తం 4.5 లీటర్లను దాచి మదర్ మిల్క్ బ్యాంకుకు ఇచ్చింది దివ్య. తల్లిపాలు దొరక్క ఇబ్బంది పడే నవజాత శిశువులకు వీటిని వినియోగిస్తారని చెబుతోంది. మిల్క్ బ్యాంక్ నుంచి ప్రతినిధులు వచ్చి పాలను పరీక్షించిన తర్వాతే తీసుకువెళతారని వివరిస్తోంది. మిల్క్ వస్తే కొంచెమే కదా, ఏముంది వేస్ట్ అయితే ఏముంది అనుకుంటారు. ప్రతి డ్రాప్ లేదా ప్రతి చిన్న క్వాంటిటీ ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది. ఇది తక్కువ క్వాంటిటీ అని ఎవరు అనుకోక్కర్లేదు. మనకు కొంచెం క్వాంటిటీ వచ్చి అది మన బేబీకి అడిషనల్ మనకు సరిపడా పెట్టుకున్నాక మిగతాది ఏమన్నా అంటే ఇట్లా బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే మనం జస్ట్ వాళ్ళకి కాల్ చేసి చెప్పినా అండి, వాళ్ళే ఇంటికి వచ్చి మొత్తం ఫామ్స్ అన్ని ఫిల్ చేసుకుని మన మెడికల్ రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మన హెల్త్ కండిషన్స్ అన్నీ చెక్ చేసుకుంటారు.
సో చెక్ చేసుకున్నాక వాళ్ళకి ఓకే అనుకుంటే వాళ్ళే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుని మిల్క్ పట్టుకెళ్ళడం కూడా జరుగుతుంది. సో మన ఎఫర్ట్ కూడా చాలా తక్కువే. ఇదేంటంటే ఇట్లా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇట్లా పార్ట్స్ అన్ని ఇలా తీసుకునేలాగే వస్తాయి మనకి. వీటిలో మిల్క్ తీసుకుని మనం ప్యాకెట్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి వాడే ముందు మాత్రం మనం వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుని స్టెరిలైజ్ చేసుకుని మంచిగా క్లీన్ హ్యాండ్స్ అన్నీ పెట్టుకుని మన చుట్టుపక్కల కూడా నీట్గా ఉండేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తాం కాబట్టి మంచిగా చేసుకుంటే మంచిది. ఇది అయిపోయాక మనం పంప్ చేయడం అంతా అయిపోయాక ఎక్స్ప్రెస్ చేయడం అయ్యాక మనం ఇట్లా తీసి ఈ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చండి, ఒకవేళ మనకి ఇంట్లో వాడేలాగా అయితే. అదే మనం ఇవ్వాలి అనుకుంటే కనుక మనం ప్యాకెట్లోకి వెంటనే తీయగానే తీసి మనం ప్యాకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే మదర్ మిల్క్ బ్యాంకుకి పాలివ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది దివ్య. ఎంతో మంది నవజాత శిశువులు తల్లిపాలు దొరకక ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారికి అండగా నిలవడంతో పాటు తనలాగా ఎంతో మంది పాలను మిల్క్ బ్యాంకుకి అందించాలనే ఉద్దేశంతో పాలిస్తున్నట్లు చెబుతోంది. మా హస్బెండ్ కానివ్వండి, మా మదర్, ఫాదరు, మా అత్తయ్య కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఇస్తాము అనగానే ఎవరు ఎందుకు ఏంటి అని అడగకుండా మంచి పని చేస్తున్నావమ్మా, ఇవ్వు, నలుగురికి హెల్ప్ అయితే మనకి మంచిది, వాళ్ళు కూడా ఎవరైనా హెల్ప్ అయితే బాగుంటుంది అనడం కూడా నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా లక్కీగా చాలా బాగా దొరికింది. ఇట్లా బయటికి వర్క్కి వెళ్ళాలి, బేబీకి ఫీడ్ ఎట్లాగా అని టెన్షన్ పడుతూ ఉంటారు చాలామంది, అయ్యో ఇప్పుడు మంచి న్యూట్రిషన్ రాదా అని. దానికి నేను కూడా ఒక రకంగా టెన్షన్ పడినప్పుడు వచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఇది ఇట్లా ఆన్ ద గో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కూడా పబ్లిక్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మన డ్రెస్తో పెట్టుకుని కవర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు మనము. ఇవి కూడా ఏంటంటే ఇట్లా ఏదైనా మనకి ఇలా రిమూవ్ చేసుకుని వీటికి కంటైనర్స్ వస్తాయి, మన ఆఫీస్ స్పేస్లో కానీ లేదా ఎక్కడైనా మనం స్టోర్ చేసుకుని మళ్ళీ మనం రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు మన బేబీకి ఫీడ్కి హెల్ప్ అయ్యేలాగా తెచ్చుకోవచ్చు. మాకు బ్రెస్ట్ మిల్క్ బేబీ ఫుడ్ గురించి అంతా కొంచెం ఆలోచించి బ్రెస్ట్ మిల్క్ వచ్చిన తర్వాత మాకు పాపకి సరిపోయి దాన్ని బట్టి మేము డిస్కస్ చేసుకుని తీసుకున్న డెసిషన్. సో యాక్చువల్లీ దివ్య మా వైఫ్ కూడా బాగా మంచి ఆలోచనతో ఇలా తను ముందుకు వచ్చింది. అండ్ మేము సపోర్ట్ అని కాదు, ఇది ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్, చాలా మంచి ఇనిషియేటివ్. తల్లిపాలు అందించలేని లేదా తక్కువ పాలు ఉన్న తల్లుల పిల్లలకు దివ్య వంటి దాతల ఔదార్యం గొప్ప ప్రత్యామ్నాయం. ముందస్తు ప్రసవాలు, తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు తల్లిపాలు చాలా అవసరం. తల్లిపాలు శిశువుల రోగనిరోధక శక్తిని పెంచుతాయి, వ్యాధులను నివారిస్తాయి. తల్లిపాలు గురించి అందరికీ అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. పాత టైంలో కూడా ఇలా అందరికీ మిల్క్ వచ్చేవి కాదటండి. మా ఫాదర్ కూడా వాళ్ళ అక్క దగ్గర తాగానని చెప్పి ఆయన నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మా అల్లుడు గారు వాళ్ళ మదర్ కూడా వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర తాగేమో అని చెప్పారు వాళ్ళు కూడా. సో అంటే వాళ్ళకు కూడా అంటే ఆ టైంలోనే ఈ బ్లడ్ బ్యాంకులు, మిల్క్ బ్యాంకులు ఇలాంటివన్నీ లేనప్పుడు కూడా వాళ్ళు అలా ఇచ్చారండి మదర్స్. సో ఇప్పుడు వాళ్ళకంటే మాకు అవేర్నెస్ తక్కువగా ఉండడం వల్ల నుంచి ఇప్పుడు అది అవైలబిలిటీ ఉండడం వల్ల నుంచి వీళ్ళు ఇలా చేయటం అన్నది చాలా హ్యాపీ అనిపిస్తోందండి. ఫస్ట్ ఎవరైనా మీ అందరూ కూడా ఇలా ఎక్సెస్ మిల్క్ ఉంటే కూడా వేస్ట్ చేయకుండా ఒక డ్రాప్ ఉన్నా కూడా దాన్ని స్టోర్ చేసి ఏ పీపుల్కి అయితే నీడ్ ఉందో వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అది ఎంత క్వాంటిటీ అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఇచ్చింది కరెక్ట్గా యూజ్ చేశారా లేదా, కరెక్ట్ ప్లేస్కి ఇచ్చేమా లేదా అన్నదే చూసుకోండి. కొందరు తల్లులు వివిధ కారణాల రీత్యా బిడ్డకు చనుబాలు ఇవ్వలేరు. వారి నవజాత శిశువుల ఆరోగ్యం, ఆకలి తీర్చేందుకు దివ్య వంటి వారి దాతృత్వం నేటి మహిళా తరానికి స్ఫూర్తిదాయకం.